ప్రభువునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, జీవితం అనేది ఒక సుదీర్ఘమైన ప్రయాణం. కొన్నిసార్లు ప్రయాణం సాఫీగా సాగుతుంది. మరికొన్నిసార్లు ఊహించని మలుపులు, లోయలు మనల్ని భయపెడుతూ ఉంటాయి. దేవుడు మనల్ని పిలిచినప్పుడు అంతా శుభమే జరుగుతుందని మనం ఆశిస్తాం. కానీ కొన్నిసార్లు బాధలు, కష్టాలు, కరువులు రావచ్చు. ఆ సమయంలో మానవుడు తీసుకునే నిర్ణయాలు అతని విశ్వాసానికి పరీక్షగా నిలుస్తాయి. విశ్వాసుల తండ్రి అని పిలువబడే అబ్రహాము జీవితంలో జరిగిన ఒక క్లిష్టమైన ఘట్టాన్ని మనం చూసినట్లయితే, దేవుడు తన దేశాన్ని, తన బంధువులను విడిచి రమ్మని చెప్పినప్పుడు అబ్రహాము లోబడి వచ్చాడు. అబ్రహాము ఒక గొప్ప విశ్వాసంతో అడుగు ముందుకు వేశాడు. కాని వెంటనే అతనికి ఒక పరీక్ష ఎదురైంది. కనాను దేశంలో అడుగుపెట్టిన కొద్ది కాలానికే అక్కడ ఒక భయంకరమైన కరువు వచ్చింది. అప్పుడు అబ్రహాము ఏం చేశాడు? దేవుని మీద ఆధారపడ్డాడా, లేక తన సొంత తెలివితేటలను నమ్మాడా? ఆదికాండము 12వ అధ్యాయము 10వ వచనం చూసినట్లయితే, అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారముగానున్నందున అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. కరువు అనేది తరచుగా విశ్వాస పరీక్షకు సూచనగా కనిపిస్తుంది. దేవుడు అబ్రహామును ఆశీర్వదిస్తానని చెప్పి పంపించాడు. కాని అబ్రహాము వెళ్ళిన చోట విపరీతమైన కరువు ఉంది. ఇక్కడ భారముగా అంటే ఆ కరువు సామాన్యమైనది కాదు. అది అబ్రహాము సహనాన్ని, విశ్వాసాన్ని అతలాకుతలం చేసేంత తీవ్రంగా ఉంది. మానవుడు తన జీవితంలో ఎదుర్కొనే శోధనలు కొన్నిసార్లు భరించలేనంత భారంగా అనిపించవచ్చు. అబ్రహాము తన కుటుంబంతో, తనకున్న మందలతో ఆ కరువును తట్టుకోవడం కష్టమైంది. అందువలన అబ్రహాము ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గమనించాలి. అబ్రహాము ఐగుప్తుకు వెళ్లే ముందు దేవునిని అడిగినట్టు లేఖనాల్లో ఎక్కడా లేదు. అంతేకాదు, కరువు వచ్చినప్పుడు అబ్రహాము యెహోవాకు బలిపీఠం కట్టి ప్రార్థించినట్లు కూడా ఇక్కడ రాయబడలేదు. అతను తన స్వంత ఆలోచనతో ఐగుప్తు వైపు ప్రయాణమయ్యాడు. మానవుడు సమస్యలు వచ్చినప్పుడు దేవుని పాదాల చెంత కనిపెట్టడానికి బదులు తక్షణ పరిష్కారాల కోసం లోకపు మార్గాలను వెతుకుతాడు. అబ్రహాము దృష్టిలో ఐగుప్తు ఒక పరిష్కారంగా కనిపించింది. దేవుడు మనల్ని ఒక ప్రదేశానికి పంపించాడు అంటే అక్కడ కష్టాలు ఉండవు అని అర్థం కాదు. కనానులో కరువు అబ్రహాముకు ఒక హెచ్చరిక. మన జీవితాల్లో కూడా ప్రార్థన చేసినా, వాక్యం చదివినా కొన్నిసార్లు సమస్యలు తగ్గకపోగా భారమైన కరువు వస్తుంది. ఆ సమయంలో మనం దేవుని ప్రేమను శంకించకూడదు. దేవుడు అతన్ని కనానుకు పిలిచాడు, కానీ అతను ఐగుప్తుకు వెళ్ళాడు. మానవుడు కష్టాల నుండి తప్పించుకోవడానికి చేసే ప్రయత్నాలు తరచుగా కొత్త సమస్యలను తీసుకువస్తాయి. ఐగుప్తులో అబ్రహాము తన భార్య విషయంలో అబద్ధమాడాల్సి వచ్చింది. కష్టకాలంలో దేవుని స్వరం వినకుండా అడుగు వేయకూడదు. అబ్రహాముకు దేవుడు ఐగుప్తుకు వెళ్ళమని చెప్పలేదు. మన జీవితాల్లో కూడా నిర్ణయాలు తీసుకునేటప్పుడు అది అవసరమా అని ఆలోచించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మీ జీవితంలో కూడా ఏదైనా భారమైన కరువు మిమ్మల్ని బాధిస్తుందా? మీ ఉద్యోగంలోనో, ఆరోగ్య విషయంలోనో, కుటుంబంలోనో కొరత కనిపిస్తుందా? ఆ కరువును చూసి భయపడి ఐగుప్తు వంటి లోకపు మార్గాల వైపు వెళ్ళకండి. అబ్రహాము పొరపాటు చేశాడు. మీరు కూడా ఒకవేళ తప్పుడు నిర్ణయం తీసుకుని ఉంటే ఈరోజే తిరిగి దేవుని దగ్గరకు రండి. వాగ్దాన భూమిలో కరువు ఉన్నా మిమ్మల్ని పోషించగలడు. కాకుల ద్వారా ఏలియాను పోషించిన దేవుడు, అరణ్యంలో మన్నాను కురిపించిన దేవుడు మీ పక్షాన ఉన్నాడు. లోకపు ఐగుప్తుని నమ్ముకోకండి. సర్వశక్తివంతుడైన దేవునిని నమ్ముకోండి. ఆయనే సమస్త అవసరతలను తీర్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. ఆదికాండము 12వ అధ్యాయము 11 నుండి 13 వచనాలు. అతడు ఐగుప్తులో ప్రవేశించుటకు సమీపించినప్పుడు అతడు తన భార్య అయిన సారాయితో, ఇదిగో, నీవు చక్కని దానివని ఎరుగుదును. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకనిచ్చెదరు. నీ వలన నాకు మేలు కలుగునట్లును, నిన్ను బట్టి నేను బ్రతుకున్నట్లును నీవు నా సహోదరువని దయచేసి చెప్పుమనెను. దేవుడు పిలవగానే తన దేశాన్ని, తన బంధువులను వదిలిపెట్టి
ఎక్కడికి వెళ్తున్నాడో తెలియకపోయినా దేవుని మాట మీద నమ్మకంతో బయలుదేరిన గొప్ప విశ్వాసి అయిన అబ్రహాము ఆదికాండము 12వ అధ్యాయము 11వ వచనం నుండి 13వ వచనముల వరకు గమనిస్తే తన జీవితంలో కూడా ఒకానొక సమయంలో భయం, సందేహం మరియు మానవ బలహీనత ఏ విధంగా ప్రవేశించాయో మనకు అర్థమవుతుంది. ఈ వచనాలు అబ్రహాము ఐగుప్తు దేశంలోకి ప్రవేశించే ముందు తన భార్య శారాతో చేసిన సంభాషణను వివరిస్తాయి. ఇక్కడ మనం అబ్రహాములోని బలహీనతను చూస్తాము. దేవుడు అతన్ని ఆశీర్వదిస్తానని, గొప్ప జనముగా చేస్తానని వాగ్దానం చేశాడు. ఒకవేళ ఐగుప్తీయులు అతన్ని చంపివేస్తే దేవుని వాగ్దానం ఎలా నెరవేరుతుంది? అబ్రహాము క్షణికావేశంలో దేవుని రక్షణను మర్చిపోయి భయానికి లోనయ్యాడు. ఇది ఆయన చేసిన మొదటి పొరపాటు. దేవుని వాగ్దానం ఉన్న చోట కరువు వచ్చినప్పుడు దేవునిపై ఆధారపడకుండా సొంత తెలివితేటలతో ఐగుప్తు వైపు చూడటం అనేది అబ్రహాములో మొదలైన భయానికి పునాది. 11వ వచనంలో అబ్రహాము తన భార్యతో, నీవు చక్కని దానవని ఎరుగుదును అంటాడు. అప్పటికి సారాయి వయస్సు సుమారు 65 ఏళ్ళు. ఆ వయస్సులో కూడా ఆమె ఐగుప్తీయులను ఆకర్షించేంత అందంగా ఉందంటే ఆమె రూపం ఎంత విశిష్టమైనదో మనం ఊహించవచ్చు. ఇది కేవలం భౌతిక సౌందర్యం మాత్రమే కాదు, దేవుని కృప కూడా ఆమెపై ఉంది. అయితే ఇక్కడ అబ్రహాము ఆమె సౌందర్యాన్ని చూసి ఆనందించడం లేదు. ఆ సౌందర్యం తన ప్రాణానికి ముప్పు తెస్తుందని భయపడుతున్నాడు. 12వ వచనంలో అబ్రహాము తన ఆందోళనను బయటపెడుతున్నాడు. ఐగుప్తీయులు నిన్ను చూచి ఈమె అతని భార్య అని చెప్పి నన్ను చంపి నిన్ను బ్రతుకునిచ్చెదరు. అబ్రహాముకు ఐగుప్తీయులపై నమ్మకం లేదు. వారు ఒకరి భార్యను దక్కించుకోవడానికి భర్తను చంపడానికైనా వెనుకాడరని ఆయన గ్రహించాడు. అక్కడ అబ్రహాము ఐగుప్తీయులకు భయపడ్డాడు, కాని తనను కాపాడుతానని వాగ్దానం చేసిన దేవుని శక్తిని మర్చిపోయాడు. అబ్రహాము దేవుని వాగ్దానం కంటే కళ్ళ ముందు కనిపిస్తున్న ప్రమాదాన్నే పెద్దదిగా చూశాడు. 13వ వచనం చూసినట్లయితే అబ్రహాము ఒక ఉపాయం చెబుతాడు. నీవు నా సహోదరువని దయచేసి చెప్పుము అని అంటాడు. ఇది ఒక విధంగా నిజమే, ఎందుకంటే సారాయి తండ్రి వైపు బంధువు. దీని గురించి తర్వాత అధ్యాయాల్లో దీని వివరణ ఉంటుంది. కాబట్టి సాంకేతికంగా అది పూర్తిగా అబద్ధం కాకపోవచ్చు. కానీ ఇక్కడ అబ్రహాము ఉద్దేశం సత్యాన్ని దాచడం. భార్యను సోదరి అని చెప్పడం ద్వారా తన ప్రాణాన్ని కాపాడుకోవాలని చూశాడు. ఇక్కడ మనం అబ్రహాములోని స్వార్థాన్ని కూడా చూడవచ్చు. నీ వలన నాకు మేలు కలుగునట్లు అని ఆయన అంటున్నాడు. అంటే తన భార్య ఐగుప్తీయుల చేతికి చిక్కినా పర్వాలేదు, కానీ తన ప్రాణం మాత్రం దక్కాలి అనే ఆలోచన అక్కడ కనిపిస్తుంది. ఒక భర్తగా తన భార్యను సంరక్షించాల్సిన అబ్రహాము తన సంరక్షణ కోసం భార్యను ప్రమాదంలోకి నెట్టడానికి సిద్ధమయ్యాడు. ఇది మానవ బలహీనతకు పరాకాష్ట. మానవుడు భయపడినప్పుడు అబద్ధానికి ఆశ్రయం పొందుతాడు. కానీ దైవిక దృష్టిలో ఇది పూర్తి అబద్ధం మరియు వంచన. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము తన ప్రాణరక్షణ కోసం తన భార్యను ప్రమాదంలోకి నెట్టడానికి సిద్ధపడటం అతని ఆత్మీయ పతనాన్ని సూచిస్తుంది. దేవుడు మనల్ని పిలిచినప్పుడు ఎప్పుడూ పరిస్థితులు మనకు అనుకూలంగా ఉండవు. కరువులు వస్తాయి, ఇబ్బందులు ఎదురవుతాయి. ఆ సమయంలో లోకం వైపు చూస్తే భయం పెరుగుతుంది. అబ్రహాము జీవితంలోని ఈ సంఘటన మనకు ఒక హెచ్చరిక. ఎంతటి గొప్ప విశ్వాసులకైనా భయం కలిగే క్షణాలు ఉంటాయి. అయితే ఆ భయంలో మనం అబద్ధాలకు, లోకపు తంత్రాలకు చోటివ్వకూడదు. మనల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. ప్రార్థన. మహోన్నతుడైన మా పరలోకపు తండ్రి, నీ పవిత్రమైన నామమునకు స్తోత్రములు. సృష్టికర్తవు, సర్వశక్తిమంతుడవు, మార్పులేని దేవుడవు, అబ్రహామును విశ్వాసులకు తండ్రిగా మార్చిన నీ కృపను బట్టి నిన్ను ఆరాధిస్తున్నాము. మా బలహీనతలలో కూడా నీవు నమ్మదగిన వాడవు. నీవు నిన్న, నేడు, నిరంతరం ఏకరీతిగా ఉన్న దేవుడవు. ప్రభువా, అనేక సార్లు మేము కూడా అబ్రహాము వలె పరిస్థితులను చూసి భయపడుతున్నాము. నీ వాగ్దానాలను మర్చిపోయి మా సొంత తెలివితేటలతో సమస్యల నుండి తప్పించుకోవాలని చూస్తున్నాము. మా అపనమ్మకాన్ని, భయాన్ని, మేము ఆడే అబద్ధాలను క్షమించండి తండ్రి. మీ మీద పరిపూర్ణ విశ్వాసం ఉంచే హృదయాన్ని మాకు ప్రసాదించండి. దేవా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డను దీవించండి.
వారి జీవితాల్లో ఎదురవుతున్న ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలు, మనశ్శాంతి లేని స్థితి నుండి వారిని విడిపించండి. అప్పుల బాధల నుండి విముక్తిని ప్రసాదించండి. ఒంటరితనంతో బాధపడుతున్న వారికి మీరు తోడుగా ఉండండి. వారి హృదయ వాంఛలను మీ చిత్త ప్రకారం తీర్చండి. తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీ రెక్కల చాటున భద్రపరచండి. భార్యాభర్తల మధ్య సమాధానమును, పిల్లల ఏట్ల బాధ్యతను పెంచండి. బంధుమిత్రుల మధ్య ఉన్న కలహాలను తొలగించి ప్రేమను నింపండి. మా కుటుంబ సభ్యులందరూ మిమ్మల్ని ఎరిగి మీ మార్గంలో నడిచేలా కృప చూపండి. ప్రభువా, నీ సంఘాన్ని బలపరచండి. సత్యవాక్యాన్ని ధైర్యంగా ప్రకటించే సేవకులను లేవనెత్తండి. వారి పరిచర్యను ఫలభరితం చేయండి. సంఘంలో ఉన్న ప్రతి విశ్వాసి ఆత్మీయంగా ఎదిగేలా సహాయం చేయండి. సేవకుల అవసరాలను తీర్చి వారి కుటుంబాలకు మీ రక్షణను అనుగ్రహించండి. మా దేశమును, పాలకులను మీ హస్తాలకు అప్పగిస్తున్నాము. వారికి జ్ఞానమును, వివేకమును ప్రసాదించండి. ప్రజల క్షేమం కోసం వారు నిర్ణయాలు తీసుకునేలా నడిపించండి. దేశంలో శాంతి సమాధానాలు విరచిల్లాలి. అవినీతి, అన్యాయాలు తొలగిపోయి ధర్మం వర్ధిల్లాలి. ప్రభువా, సమాజంలో అణగారిన వారిని, అనాథలను, వితంతువులను జ్ఞాపకం చేసుకోండి. ఆకలితో ఉన్న వారికి ఆహారాన్ని, నిలువ నీడలేని వారికి ఆశ్రయాన్ని ప్రసాదించండి. అన్యాయానికి గురవుతున్న వారికి న్యాయాన్ని చేకూర్చండి. ప్రతి కన్నీటి చుక్కను తుడిచే దేవుడు నీవని అందరూ తెలుసుకునేలా చేయమని యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాము తండ్రి. ఆమెన్.